ఆ రాజుకి ఏడుగురు కొడుకులు తీసుకున్న తర్వాత ఏం డెవలప్మెంట్ తీసుకున్న తర్వాత ఆ రాజుకి ఏడుగురు కొడుకులు అన్న అంశం. కానీ ఇది సుమారుగా 1,00,000 కోట్ల వ్యవహారం. ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ భారీ, అతి భారీ కుంభకోణం ఇది. గతంలో మనం ఢిల్లీ లిక్కర్ స్కాము ఇవన్నీ విన్నాం, అరెస్టులు, కీలకమైన పొలిటీషియన్స్, ముఖ్యమంత్రుల స్థాయి నాయకులు. దీని ముందు అది చాలా చిన్నది. ఇందులో ఒక్కొక్కటి తీగ లాగితే డొంక దాదాపు బయటకు వచ్చింది. 305 పేజీల ఛార్జ్షీట్, దానికి ఇంకా వేల కొద్దీ అనుబంధ పత్రాలు చూస్తున్నాం కదా, మనం పెట్టెల్లో తీసుకొస్తున్నారు. పాపం వాళ్ళు మొయ్యలేక అంత కథ ఉంది అందులో, అంత చిట్టా ఉంది అందులో. మీకు చిత్రగుప్తుడి పద్దు అంటాం కదా మనం, తీసే కొద్దీ వస్తుంది. అలాగే ఈ పద్దు కూడా అంతే పెద్దది. అంటే ఒక మనీ ట్రయల్ ఎలా జరిగింది, ఒక స్కామ్లో ఏ నుంచి జెడ్ వరకు ఎన్ని అంచెల్లో దీన్ని చేసుకువెళ్ళాలి. నేను ప్రతిసారి కూడా ఒక ఫేమస్ వెబ్ సిరీస్, చాలామందికి ఫేవరెట్ వెబ్ సిరీస్, పర్సనల్గా నాకు కూడా మనీ హైస్ట్ అని ఒక వెబ్ సిరీస్ ఉంటుంది. దాన్ని నేను ప్రస్తావిస్తా ఈ లిక్కర్ స్కామ్ వచ్చినప్పుడు. ఎందుకంటే అందులో ఎవరైతే ఉన్నారో ఆ స్కామ్, ఆ హైస్ట్ చేసేవాళ్ళు 20 ఏళ్ల పాటు ఆలోచించి పూర్తిగా మేధోమదనం చేసి ఒక పెద్ద ఆర్బీఐ లాంటి ఒక బ్యాంకుని, మింట్ని కొల్లగొట్టడానికి ఒక ప్రయత్నం. ఇదేం తక్కువ కాదు. అధికారంలోకి వచ్చింది 2019లో. కానీ నాకు తెలిసి ఒకవేళ అధికారంలోకి వస్తే, పొరపాటున వచ్చేశారు 151 సీట్లతో. ఎలా చేయాలి దీన్ని, 5 ఏళ్ల పాటు ఎలా దోచేయాలి ప్రజల డబ్బుని అని వేసిన అతి భారీ కుంభకోణం ఆంధ్రప్రదేశ్లో జరిగిన, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన మద్యం కుంభకోణం. ఇందులో అనగనగా ఒక లిక్కర్ డాన్ కథ చెప్పాను కదా, ఆయనకి సంబంధించి ఇప్పటివరకు ఒక 12 మంది అరెస్ట్ అయ్యారు. జగన్ దృష్టిలో వాళ్ళందరూ అయ్యో పాపం అమాయకులు. అయితే ఇప్పుడు ఎందుకు ఇవాళ సండే పొద్దున్నే చర్చ అంటే, మిథున్ రెడ్డి వైసీపీ ఎంపీ, ఆయన కూడా అమాయకుడే పాపం. కానీ దీంట్లో మొత్తం ప్రతి అంచెలోనూ దీన్ని ఎలాగా చెయ్యాలి స్కామ్ని, డిస్టిలరీస్ దగ్గర మొదలుపెట్టి దుబాయ్ దాకా, సౌత్ ఆఫ్రికా దాకా, అక్కడి నుంచి మళ్ళీ మనీ రూటింగ్, మనీ లాండరింగ్. అందుకే ఈడీ కూడా ఎంటర్ అయింది ఇందులో ఈ ప్రోబ్లో. అంటే సిట్ అధికారులు ఎంత చాకచక్యంగా, ఎంత బ్రహ్మాండంగా ఈ స్కామ్ని బద్దలు కొట్టారంటే, దీన్ని బ్రేక్ చేశారంటే. ఇప్పుడు వీళ్ళు నిన్న 8 గంటల పాటు సిట్ విచారణలో కూర్చున్న మిథున్ రెడ్డి ముందే వెళుతూ ఇది ఒక అక్రమ కేసు, కక్షపూరిత కేసు, ఈ కేసులో ఏం లేదు, నేను బ్రహ్మాండంగా బయటకు వస్తాను. వైసీపీ నాయకులు అయితే కడిగిన ముత్యాలు, కడిగిన వజ్రాలు, కడిగిన బంగారుపు ఇవన్నీ చెప్పారనుకోండి, అలా బయటకు వచ్చేస్తారు అని చెప్పి. సరే, నిన్న రాత్రి సుమారుగా 7-8 గంటల సుదీర్ఘమైన విచారణ తర్వాత అదుపులోకి తీసుకున్నారు సిట్ అధికారులు. కాసేపట్లో గౌరవ జడ్జి గారి ముందు ప్రవేశపెడతారు. అరెస్ట్ చేశారు, కొద్దిసేపట్లో జడ్జి ముందు ప్రవేశపెట్టబోతున్నారు. సో మొత్తం మీద ఈ భారీ మద్యం కుంభకోణం వ్యవహారంలో ఇక ఇది తుది అంకానికి చేరుకుంది. సుదీర్ఘమైన విచారణ, ఎంతోమంది, వందల మంది వాళ్ళని విచారించారు.